కొన్ని విషయాలు మాత్రం ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. అసలు మనం క్రిస్మస్ చేయొచ్చా అనేది. అయితే ఈరోజు కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం దాని గురించి. దానికి కంటిన్యూగా మరి ఆ రోజు కొన్ని విషయాలే మనం మాట్లాడుకున్నాం. మరి అన్నీ మాట్లాడుకోవడానికి కుదరలేదు కదా, మరి బయట నుంచి పెద్దవారు వచ్చారు కాబట్టి వారికి సమయాన్ని ఇచ్చే మనం ఆ రోజు మాట్లాడుకోలేని విషయాలు కొన్ని విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే మరి క్రిస్మస్ అనగానే మరి అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న చర్చిల్లో గ్రాండ్గా చేసుకున్నారు. వాళ్ళు నవంబర్ నెల ఇది మధ్యలో నుంచి క్రిస్మస్ అనేది యావత్తు మన భారతదేశంలో మొదలవుద్ది. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నవంబర్ నెల మధ్యలో నుంచి నవంబర్ 15వ తారీఖు నుంచి మొదలవుద్ది. అప్పటి నుంచి సపోజ్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని ఇవన్నీ కూడా మొదలెడతారు, అన్నీ చేస్తున్నారు. అయితే మనం పోయిన వారం మాట్లాడుకున్నట్టుగా మరి అసలు క్రిస్మస్ మనం చేయవచ్చా అనుకుంటారు కదండి. మనం అందరు చేస్తున్నారు, మనం చేసుకుంటే బాగుంటుంది. అందరు చేస్తున్నారు, అందరూ తింటున్నారు, అందరూ పిండి వంటలు వండుకుంటున్నారు, అందరూ మంచిగా డ్రెస్సులు కొనుక్కుంటున్నారు. మనం కొనుక్కుంటే బాగుంటుంది, మనం కూడా పండుకుంటే బాగుంటుంది అని మన వాళ్ళు కూడా బాధపడి ఉంటారు. అంతే కదండి. అందరూ చేసుకున్నారు, మనం చేసుకోలేదు. ప్రతి ఒక్కరిని అడగడమే, మీరు పండుగ చేసుకోరా, మీరు పండుగ చేసుకోరా, మీరు పండుగ చేసుకోరా. చేసుకోవచ్చు పండగ, కానీ పండగ ఎలా మారిపోయిందంటే మరి దాని గురించి మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. పండగ అనేది దేవుణ్ణి పక్కన పెట్టి, పండగ ఏమో క్రీస్తు, పేరు మాత్రం క్రీస్తుది, కానీ మిగతా జరిగే కార్యక్రమాలన్నీ మన కార్యక్రమాలు మనవే జరుగుతాయి. ఇంకా ఒకవేళ ఈ డీజేలు పెడతారు, చిన్నపిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతారు. చిన్నపిల్లలు అంటే ఫోన్లు చిన్న బుడి నడకలతోటి మంచిగా చిన్న వచ్చి రాని మాటలతోటి అలా మాట్లాడుతుంటే మనకి సంతోషంగా ఉంటుంది. కానీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిన యవనస్తులు కూడా ఆ పిల్లలతో కూడా మరి డ్యాన్సులు వేయిస్తుంటే అందరూ చూసి నేత్రానందం పొందుతున్నారు. నిజంగా ఆ పిల్లలతోటి డ్యాన్సులు వేయిస్తే భక్తి వస్తుంది ఎవరికైనా. చిన్నపిల్లలు ఏదో వేసారంటే స్కిట్, యేసుక్రీస్తు ఇలా పుట్టారంట ఇలా అంటే చిన్నపిల్లలు వేస్తే ఏదో చూడడానికి కొద్దిగా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పిల్లలతోటి ఆ డీజేలు ఇవన్నీ వేయిస్తే ఎలా ఉంటుందండి. దాని ద్వారా భక్తి ఏమి రాదు, దాని ద్వారా ఇంకా చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మరి దీన్ని మరి పెద్ద పెద్ద పాస్టర్లు కూడా ఎందుకు ఖండించడం లేదంటే వాళ్ళకి ఒకటే, అవన్నీ వద్దని చెప్తే విశ్వాసులు ఏం చేస్తారంటే పాస్టర్లు మార్చేస్తారు. ఏం చేస్తారంటే విశ్వాసులు ఏం చేస్తారు, పాస్టర్ని మార్చేస్తారు. అంటే మా సరదాలకి నువ్వు అడ్డు వస్తావా, మా సంతోషాలకి నువ్వు అడ్డు వస్తావా అంటే మనిషి ఎలా మారిపోయినట్టే. మనిషి తన సంతోషాలకు అడ్డు వస్తే ఎంతవరకైనా తెగిస్తాడు, తన సంతోషాలకి, తన సంబరాలకి, తన యొక్క ఆడంబరాలకి. అంతే కదండి. మనిషి తన సంతోషాల ఆడంబరాలకు అడ్డు వచ్చాడనుకోండి, దేవుడినైనా పక్కన పెట్టేస్తారు. అంతే కదండి. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట రాయించడేమని, మనుషులు నియమించిన కట్టడాలని అవేమో దైవోపదేశములు అన్నట్టుగా బోధిస్తున్నారంట. అంటే దేవుడు పెట్టిన నియమాలన్నీ పక్కకి వెళ్ళిపోయి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పక్కకి వెళ్ళిపోయి, మనిషి ప్రవేశపెట్టినవన్నీ ముందుకు వచ్చేసాయి. అంటే ఈ శాంటా క్లాస్ అని అందరూ రెడ్ కలర్ క్యాప్లు, అవి తర్వాత ఎరుపు కలర్ డ్రెస్సులు వేసుకుని అందరూ కూడా తిరుగుతున్నారు. అది ఏంటనేది మనకి తెలియదు. మీకు ఎవరికైనా తెలుసా శాంటా క్లాస్ అంటే ఏంటో? మనకెందుకు ఏంటంటే అది ఏంటంటే ఏమని అంటారు, క్రిస్మస్ తాత. అసలు ఏంటి ఆ తాత ఎవరు? క్రీస్తు పక్కకి వెళ్ళిపోయాడు, తాత వచ్చాడు. అంతే కదండి. ఆ తాత ఎవరు ఎందుకైనా తెలీదు, గుడ్డిగా చేస్తున్నాం. ఎందుకు? మా అమ్మ నాన్నలు చేశారు, మేము చేస్తున్నాం. తర్వాత మన పిల్లలు కూడా అదే చేస్తారు. అంతే. ఎందుకు చేస్తున్నారంటే మనల్ని వాళ్ళు చెప్తారు, మా అమ్మ నాన్న వాళ్ళు చేశారు కూడా మేము చేస్తున్నాం. అసలు ఏం ఆ శాంటా క్లాస్ అంటే అసలు ఆ క్రిస్మస్ తాత ఎవరు, ఆ క్రిస్మస్ చెట్టు ఏంటి, ఇవి మనకు తెలియదు. కానీ అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయకపోతే బాగోదు కదా. చూసారంటే మనుషులు అందరూ చేస్తున్నారు కాబట్టి అది కరెక్టే. మనుషులందరూ చేస్తే కరెక్ట్ అయిపోద్దండి? మనుషులందరూ చేస్తే కరెక్ట్ అయిపోద్దా? కాదండి. దాని వెనకాల చాలా బోల్డ్ విషయాలు ఉన్నాయి. కానీ అవి మనకు అవసరం లేదు. మనల్ని ఆనంద పెట్టే విషయాలు ఏవైనా కూడా మనం దాన్ని తెచ్చేసుకుంటాం, మన ఆనంద పెట్టే విషయాలు. కాబట్టి క్రీస్తు రాక వెనక ఎంత కన్నీటి గాథ దాగి ఉందో మరి గత వారంలో మనం మాట్లాడుకున్నాం. మరియమ్మ తల్లి గురించి, ఆ తల్లి పడిన వేదన, అక్కడ రామాలు జరిగిన అంగలార్పు, అక్కడ జరిగిన పిల్లల యొక్క వధ. అంతే కదండి. పండగ అనేవాడికి ఆ వధ జరిగితే అప్పుడు ఎలా ఉంటుందండి?
అక్కడ 2 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ కూడా ప్రతి ఇంట్లో చచ్చిపోతే ఆ దేశం మొత్తం, ఆ బెత్లెహేం మొత్తం అక్కడ చచ్చిపోతే, సారీ ఆ ప్రదేశంలో ఆ చచ్చిపోయి మొత్తం అంతా ప్రతి ఇంట్లో కూడా పీనుగులు ఉంటే ప్రతి పురుషుడు ప్రతి ఇంట్లో ఉన్న మగపిల్లలంతా చచ్చిపోతే ఎలా ఉంటుందండి? మగపిల్లలు అంటే మగపిల్లలు కావాలని అల్లారు ముద్దుగా అసలు కోరుకుంటారు మగపిల్లల కోసం, అంతే కదండి. ఆడపిల్లల్ని మన భారతదేశం ఎలా ఉంది, ఆడపిల్లల్ని చిన్న చూపు ఇప్పుడు కదా ఎప్పటికైనా అంతే. మరి అదేంటో తెలీదు. మగపిల్లడు అయితే ఏం పొడి చేస్తాడో ఆడపిల్ల అయితే ఏం తక్కువ తెలియదు. కానీ మరి భారతదేశంలో ఉన్న ఆ తగ్గింపు స్వభావం అంతే. ఆడపిల్ల అంటే అంతే, చిన్న చూపు, ఎందుకు పనికిరానిది అన్నట్టుగా చిన్న చూపు చూస్తుంటారు. ఆడపిల్ల పుడితే కొంతమంది సంతోషం ఉండదు, సంతోషం ఉండదు. మగపిల్లల కోసం అలా నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారండి. అలా మగపిల్లల కోసం ట్రై చేసి 6 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు ఏం చేస్తాడు? 6 ఆడపిల్లలే పుట్టేశాడు. ఏం చేస్తారు? 6 పెళ్లి చేసి పెద్ద చేసి చదివించి ఇవన్నీ చేసే లోపల తన ప్రాణం తొక్కొచ్చింది. అవునా? అంటే దేవుడు ఇచ్చేది ఏదైనా నువ్వు సంతోషంగా తీసుకోవాలి. మరి అది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అదైతే అంటే ఆడపిల్ల అయితే శాపము, మగపిల్లడు అయితే వరము. మరి ఇవన్నీ భారతదేశంలో ఆదికాలం నుంచి ఉండాలండి, ఆ తగ్గింపు స్వభావం అండి. అయితే దేవుడు అది మరి ఆ రోజు మరి అంత వధ జరిగిందంటే మరి ఎందుకు జరిగిందంటే యేసుక్రీస్తు వారి జన్మ వెనకాల దాగిన అదంతా వధ అంతా యేసుక్రీస్తు వారి జన్మ, ఆయన రాక గురించి అంత జరిగింది. మరి ఈరోజు క్రిస్మస్ చేసేవాడు తాగి ఇలాగ తిరిగేసేవారు, హ్యాపీగా గెత్తులు వేసుకుని తిరిగేవాళ్ళు, ఆ డీజే వేసుకుని రాత్రి 2 వరకు 3 వరకు ఇలా తిరిగేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అప్పుడు శవం లేస్తే వాళ్ళకి అర్థమవుద్ది అప్పుడు, ఓహో యేసుక్రీస్తు వారు ఆ రోజు మరి బెత్లెహేంలో లేదు కదా సందడి. బెత్లెహేంలో సందడి నువ్వు పాట కట్టావు ఈరోజు. ఆ పాట కట్టేసి రోడ్డు మీద గెంతులు వేస్తున్నావు రోజు రాత్రి 2 వరకు 3 వరకు. ఈ బాబు ఇక్కడ పడుకున్నామండి, రాత్రి 3 ఒకరు వచ్చి డీజే పెట్టుకుని వచ్చారు. రాత్రి 3కి బెత్లెహేములో సందడి, కొమ్ముగూడెంలో సందడి అనుకుంటూ వచ్చారండి. ఎవరికి సందడి ఉందండి? మళ్ళీ పొద్దున్న 5ంటికి లేచి అందరూ పనులకి వెళ్ళాలి. 5ంటికి లేచి అందరూ పొలం పనులకి వెళ్ళాలి. ఏం సందడి ఉంది? పొద్దున 5ంటికి లేచి పనులకి వెళ్ళే వాళ్ళు 3కి ఈ డీజే వస్తే ఇరిటేషన్ ఎలా ఉంటుందండి వాళ్ళకి? మన చుట్టుపక్కల ఉన్న అన్నిలోకి ఎలా ఉంటుందండి? వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంత బాధ ఉంటుంది, అంతే కదండి. నువ్వే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వేంటి, నీకెలా ఉంటుంది? నీకేమిటి ఎలా ఉంటుంది? అది ఆ బాధ ఎలా ఉంటుంది అంటే ఒకరిని బాధ పెట్టి ఒకరిని హింసించి చేసుకునే పండుగ. అది ఏం పండుగ? అలాగనమాట. అంటే బెత్లెహేంలో ఆ రోజు సందడి లేదు. ఏముంది? ఏ ఇంట్లో చూసినా చావే. అమ్మ మీ ఇంట్లో ఏం జరిగింది? చావు. మీ ఇంట్లో ఏం జరిగింది? చావు. మా ఇంట్లో తొలి కుమారుడు చచ్చిపోయాడు, మా ఇంట్లో మగపిల్లడు చచ్చిపోయాడు, మా ఇంట్లో అందరి ఇంట్లో మగపిల్లలు చచ్చిపోయి వాళ్ళు ఏడుతూ గగ్గోలు పెడుతుంటే ఇంకెక్కడ సందడి? ఎక్కడుందండి సందడి? అందరినీ ఈడ్చుకుంటూ వచ్చి మేము మా పిల్లలు ఇవ్వము, మా బాబుని ఇవ్వమంటే ఇవ్వబోతే వాళ్ళు వదిలేస్తారా? జుట్టట్టుకుని బయటకు వచ్చి తల తెగ్గొట్టేస్తారు, చంపేస్తారు. అంత వధ జరిగింది అక్కడ, అంత హింస జరిగింది. మరి ఎక్కడుందో సందడి? మరి ఇది వీళ్ళెందుకు లోకమంతా ఇలా సందడి జరుపుకుంటుందంటే తెలియదండి. పిచ్చి అంతే. ఇది పిచ్చి. అక్కడ ఏం జరిగిందో తెలియదు. బెత్లెహేంలో సందడి జరిగిందా, వధ జరిగింది? ఆ రోజు నరం మేధం జరిగిందండి. కొన్ని వందల వేల మంది పిల్లలు చచ్చిపోయారంటే ఎంత బాధ ఉంటుందండి ఆ రోజు, ఎంత శోకం ఉంటుంది. అదండి జరిగింది. అయితే ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. మాకు సంతోషపడడానికి ఏదో ఒక కారణం కావాలి, అంతే కదండి. తెలుగుడికి తెల్లారితే పండుగ అంట, అంతే కదండి. తెలుగుడికి తెల్లారితే పండుగ. ఈరోజు ఏదో ఒక పండుగ జరుగుద్ది, మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఏదో తోరణాలు కట్టేసి మళ్ళీ వెంటనే పండుగ మొదలవుద్ది, మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ పండుగ మొదలవుద్ది. ఏదో ఒక పండుగ ఏదో ఒకటి పండుగ, దీని తర్వాత ఇంకేదో ఒకటి, దీని తర్వాత ఇంకో ఏదో ఒకటి, ఇంకా అలా పండుగలు వస్తూనే ఉంటాయి. అందుకే సామెత కూడా పుట్టిందండి, తెలుగుడి గంట తెల్లారితే పండుగ అంట. తెల్లారి లోపల ఈరోజు ఏదో అంటారండి, ఈరోజు ఈ పవిత్రమైన దినం, ఈరోజు ఈ శుక్రవారం, ఈరోజు ఈ మంగళవారం, ఈరోజు ఈ గురువారం అంటే తెల్లారితే పండుగ అంటే మనుషులు ఎలా మారిపోయారంటే మాకు పండుగ కావాలి, మాకు ఎంజాయ్మెంట్ కావాలి, అంతే కదండి. ఒక్కరోజు మాకు పండుగ లేదన్న చూపించండి. మనం అందరి మధ్య ఉన్నాం కాబట్టి మనం చూస్తుంటాం మన సహోదరుని. వీళ్ళకి రోజు ఏవో శుక్రవారానికి ఏదో రోజు అంటారు, ఇంకేదో రోజు అంటారు, మేము అక్కడికి వెళ్ళాలంటారు, ఇక్కడికి వెళ్ళాలంటే ఇక ఒక రోజు ఖాళీ లేదు. పండగలు అంటే మనిషి ఎలా ఫిక్స్ అయిపోయిందంటే పండగ అంటే తినడం, కొత్త బట్టలు ధరించడం, ఎంజాయ్మెంట్ చేయడం, బంధువులందరినీ పిలిపించుకోవడం,
కొత్త బట్టలు ధరించుకోవడం, పిండి వంటలు వండుకోవడం, అందరూ సంతోషంగా తిని తాగి తిరగడం. అంటే మనిషి అలా మారిపోయాడు. కాబట్టి పిల్లలారా, మరి పండగ పేరుతో జరుగుతున్న దీన్ని మనం మరి ఖండించాలి. మరి అసలు ఇది ఎందుకు జరుగుతుందనే దాని గురించి మనం ఆలోచించాలి. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి ఏ ఒక్కడు పట్టించుకోవడం లేదండి. ఆయన ఎందుకు వచ్చాడో పక్కన పెట్టేశారు. ఆయన పేరిట పండుగలు చేసుకోవడం మొదలెట్టారు. ఉదాహరణకండి, యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడంటే, ఆయన ఎంత గొప్పవాడంటే పరలోకంలో దేవునితో, తండ్రి అయిన దేవుడితో సమానంగా ఉన్న వ్యక్తి. తండ్రి అనే దేవుడితో సమానంగా ఉన్న వ్యక్తి. అసలుకి ఏ బాధ లేదు, ఏ చింత లేదు. అటువంటి సర్వ సుఖాలు అనుభవించే వ్యక్తి ఆ లోకంలో ఆ మహిమను వదులుకొని భూమి మీదకి మన దగ్గరికి వచ్చేసాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనకు ఆయన ఎలా వచ్చాడో, ఆయన ఏ శరీరం ధరించుకున్నాడో ఇవన్నీ మనం ఆయన జన్మ గురించి అక్కడ చెప్తాడు. ఏమని? దాసుని స్వరూపం ధరించుకొని ఆయన తను తానే రిక్తునిగా మార్చుకొని ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడంట. ఈ లోకానికి తను తాను తగ్గించుకొని ఎవడొస్తారండి? ఊర్లో ఏదైనా ఒక చిన్న ఎంపీటీసీ పోస్ట్ నిలబడిన తర్వాత, ఎంపీటీసీ జడ్పీటీసీ తిరిగి నిలబడిన తర్వాత తిరిగి మళ్ళీ పదవులు వదిలేయమంటేనే ఎవడు వదిలేరండి. ఎవడు వదులుకుంటాడండి? అంటే ఊర్లో చిన్న పోస్టు ఏదో ఒక సీఎంని తిప్పండి దిగుతారా? ఆ సీఎం కుర్చీ గురించి 5-6 సంవత్సరాలు కాదండి, 15-20 సంవత్సరాల వరకు దాని గురించి గొడవలు, దాన్ని సాధించేంత వరకు పట్టుదల, ఎన్నో హత్యలు చేస్తారు, ఎన్నో దాని వెనకాల ఎన్నో కుట్రలు జరుగుతుంటాయి. ఏంటి? ఒక సీఎం పోస్ట్ గురించి, ఒక పిఎం పోస్ట్ గురించి, ఒక ప్రెసిడెంట్ పోస్ట్ గురించి, ఒక జడ్పీటీసీ అవ్వడానికి, ఒక ఎంపీటీసీ అవ్వడానికి, ఒక గ్రామానికి ప్రెసిడెంట్ అవ్వడానికి ఎకరాలు అమ్మేసుకున్న వాళ్ళు మనం చూడడం లేదా? ఒక ప్రెసిడెంట్ పోస్ట్ నిలబడడానికి ఎకరాలు అమ్మేసుకొని పరువు కోసం దానికోసం నిలబడుతున్నారు మన మధ్యలో. మనం చూస్తున్నాం. ఎందుకు ఇన్ని ఎకరాలు ఎందుకు అమ్మేవరా? నాకు ప్రెసిడెంట్ అనే ఒక పోస్ట్ కావాలి, నేను ఒక ఊరికి నా పేరు నిలబడాలి, నా పేరు వినపడాలి అంటే నీ పేరు ప్రఖ్యాతుల కోసం ఎకరాలు స్థలాలని అమ్మేసుకుంటూ, ఎకరాల పొలాల్ని అమ్మేసుకుంటూ, అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఊరికి ప్రెసిడెంట్ కోసం, అంటే ప్రెసిడెంట్ పదవి వచ్చిన తర్వాత ఎవరైనా దిగుతాడా? మళ్ళీ సామాన్య ప్రజలతో కలిసి తిరుగుతాడండి. వారికి సొంత కారు, సొంత ఇల్లు, సొంత బంగ్లా, వాడిని కలిసి తిరగడానికి ఒక 10 మంది ఎప్పుడు బాడీ గార్డ్స్, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి. ఏంటంటే ఒక పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత నీవే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకున్నాడంటే ఒప్పుకోవు. అంతేకాదండి, ఏదైనా ఒక పోస్ట్ తీసేస్తామంటే ఈ పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోకి మారిపోతావు, ఆ పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోకి మారిపోతావు. కారణం ఏంటి? నాకు ఇక్కడ ఈ పోస్ట్ తీసేస్తానన్నాడు కాబట్టి దీనికంటే ఇంకొక మంచి పోస్ట్ ఇస్తానన్నాడు, నాకు ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు, నాకు ఎమ్మెల్యే ఇస్తానన్నాడు. కాబట్టి అందుకే దీని నుంచి దాన్ని, దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి ఒకరోజు ఈ కండువా వేసుకుంటాడు, ఇంకొక రోజు ఆ కండువా వేసుకుంటాడు. ఏంటంటే నాకు ఇందులో పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి నాకు అందులో పోస్ట్ ఇస్తున్నాను అని చెప్పి అటు నుంచి అటు జంప్ అవుతుంటారు రాజకీయ నాయకులు అంటే. మరి అటువంటి ఈ లోకంలో 5-6 సంవత్సరాలు మహా అయితే ఈ 5 సంవత్సరాలు ఒకరు సీఎంగా ఉంటారు, వాళ్ళ తర్వాత దిగిపోవాలి, ఇంకొకరు వస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఇంకొకరు వస్తారు. ఏంటి 5 సంవత్సరాల దానికి ఇన్ని ప్రణాళికలు వేసి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంత మందు పోస్తారు, డబ్బులు పోస్తారు, ఇన్ని రకాలుగా చేస్తారు కదా. అది శాశ్వతమా? కాదు, 5 సంవత్సరాలే. దాని తర్వాత తిరిగి తను వస్తాడో లేదో కూడా డౌటే. మరి 5 సంవత్సరాలు నిలకడలేని ఈ పదవి కోసం, ఈ అధికారం కోసం మనిషి ఇంత కష్టపడుతున్నాడు కదా. మరి అటువంటిది పరలోకంలో యేసుక్రీస్తు వారిది ఎటువంటి భాగ్యం ఉండేదండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏముందండి? ఆయన భాగ్యం ఎటువంటిది? మొదటి అధ్యాయంలో ఏముందండి? చదవండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, అది కాదు, 5వ వచనం, దేవుడితో సమానంగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. యేసుక్రీస్తు వారి ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్తున్నటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తున్నాం, చదువుకుంటున్నాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. మనిషి అంటేనే దరిద్రం, అంతే కదండి. మనిషి అంటేనే దరిద్రం. అటువంటి మనిషి రూపంలో ఆయన రావడం ఏంటి? దేవుడు మనిషి రూపం దాల్చడం ఏంటి అంటే అంత తగ్గించుకున్నాడు ఆయన అంత తగ్గించుకున్నాడు. ఎందుకు?
మనందరి గురించి ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకొని మరలా ఎలా పుట్టినంట? దాసుని స్వరూపము. దాసుడు అంటే ఎవరండి? ఒక పనోడు, పాలేరుతాను. అంటే మీకు తెలుసు కదండి. ఇప్పుడు అప్పుడప్పుడు కొద్ది పెద్ద వాళ్ళ దగ్గర వెళ్ళి పెద్దవాళ్ళ ఇంట్లో కొంతమంది పాలేరుతానం చేస్తుంటారు. ఎలా ఉంటుంది? పాలు తీసుకురా, గేదెలకు మేతాయి, ఆవులకు మేతాయి, లేకపోతే అమ్మగారికి అది కావాలంటే ఇది తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా అని చెప్పి ఇంకా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా, బంతులు జరిగినా వీడు ఆకులు ఎత్తేయాలి, ఆకులు తీసేయాలి, చెత్త తుడిచాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ చేయించుకుంటారు. ఎవరు? పాలేరుతుంది. యేసుక్రీస్తు వారు పరలోకంలో సర్వ సుఖాలు సర్వభోగాలు అనుభవించిన వ్యక్తి. ఆయనకి ఏం తక్కువ అండి? ముల్లోకాలు కలిగించింది ఆయనే. ముల్లోకాలు కలిగించిన వ్యక్తి ఆయనే. ఆయనకి ఏం తక్కువ ఉంది? బంగారం తక్కువ ఉందా? వెండి తక్కువ ఉందా? ఏం తక్కువ ఉంది? అన్ని కలిగించిన ఆయన మనిషి రూపం రావడమే ఒక దరిద్రం. మనిషి అంటేనే ఒక దరిద్రం. కానీ దాంట్లో కూడా దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఎంత తగ్గించుకొని ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ముందు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ఎంత తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఇదేది మనిషికి తెలియదండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి కొన్ని ప్రధానమైన కారణాల చేత ఈ భూమి మీదకి వచ్చాడు. 7 ప్రధానమైన కారణాల చేత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. సుమారుగా 7 ప్రధాన కారణాలు. కానీ యేసుక్రీస్తు వారు ఏ కారణం చేత ఈ భూమి మీదకి వచ్చాడో దాన్ని వదిలేశారు. అసలైంది వదిలేశారండి మనుషులు. అసలైంది వదిలేశారు, పనికిరాందాన్ని పట్టుకున్నారు. పనికిరాంది మీన్స్ అంటే దానివల్ల మనకేం ఒరిగేది లేదు. దానివల్ల మనకు ఒక పాపిమారుడు, దానివల్ల ఏమీ జరగదు. యేసుక్రీస్తు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, మీకు ఉదాహరణ చెప్తాను. పరలోకం, ఒక లోకం నుంచి ఈ లోకానికి వస్తున్నాడు ఒక మహానుభావుడు, ఒక శక్తి, ఒక దేవుడు. ఒక లోకం నుంచి ఈ లోకానికి వస్తున్నాడంటే ఎన్ని పనులు పెట్టుకుని ఆయన వస్తున్నాడండి. ఎన్ని పనులు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. ఈ కొమ్ముగూడెంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరిలో ఎక్కడో మారుమూల ప్రాంతం. మీరు ఇక్కడికి వెళ్ళి జంగారెడ్డిగూడెం వెళ్ళి కొమ్ముగూడెం అని అడగండి, అది ఎక్కడ అంటారు. ముందు ఇటు ఏలూరు వెళ్ళి కొమ్ముగూడెం అని అడగండి, అదే ఊరు అంటారు. అదే ఇటు వెళ్ళి గణపవరం సైడ్ వెళ్ళి కొమ్ముగూడెం అనండి, అది ఎక్కడ అంటారు. అంటే ఎటు సుమారు 30-40 కిలోమీటర్ల దూరం వెళ్తే తెలియని ఊరు ఇది. 30-40 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈ ఊరి పేరు అడిగితే ఎవరు చెప్పరు. ఇటువంటి ఊరికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంట అనుకోండి, ఎలా ఉంటుందండి? చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఈ ఊరికి వస్తున్నారు అంటే కొమ్ముగూడెంలో, తాడేపల్లిగూడెం మండలంలో కొమ్ముగూడెం అనే ఒక విలేజ్ ఉంది. ఈ కొమ్ముగూడానికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే ఎంత విలువ ఉంటుందండి. అప్పుడు ఆయన ఏ పని మీద వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఏ పథకాన్ని ప్రవేశపెట్టడానికి వస్తున్నాడు, అసలు ఏంటి కార్యక్రమం, ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు కదండి. ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే ఎంత ఇంపార్టెంట్, ఎంత ముఖ్యమైన విషయం అయితే కానీ ఆయన వస్తాడు ఇక్కడికి, అంతే కదండి. మన ఎమ్మెల్యేనే మన దగ్గరికి రాడు. మన ఎమ్మెల్యే మన దగ్గరికి రావాలంటేనే ఏదో పెద్ద విషయం జరిగితేనే కానీ తప్ప మన దగ్గరికి రాడు, అంతే కదండి. మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎప్పుడు పడితే అప్పుడు మన దగ్గరికి వచ్చేస్తున్నారా? ఆయన చూడాలంటే వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో కనపడతాడు. ఒకనా మన ప్రెసిడెంట్ గారు మనకే కనపడ్డు. ఎమ్మెల్యే గారు కనపడాలంటే ఏదో పెద్ద విపత్తు అయితేనే తప్ప ఆయన కనపడ్డు. లేకపోతే మనమే ఆయన దగ్గరికి వెళ్ళినా 10 సార్లు తిప్పించుకుంటారు. గేట్ దగ్గరికి వెళ్ళాక సార్ ఎమ్మెల్యే గారు లేరు, బయటికి వెళ్ళారు, అంతే కదా. మన ఎమ్మెల్యే గారు ఎవరు? బొత్స సత్యనారాయణ గారు. ఆయన కలవడానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఆయన లేరు, బయటికి వెళ్ళారు, ఆయన లేరు, అటు ఫలానా మీటింగ్కి వెళ్ళాడు, ఆయన లేరు, ఫలానా కాన్ఫరెన్స్లో ఉన్నాడు. నువ్వు 10 సార్లు వెళ్ళి తిరిగితే ఆయన గేట్ ముందు కూర్చుంటే అప్పుడు నీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, అంతే కదా. నార్మల్ డైరెక్ట్కి వెళ్ళిపోయి నువ్వు కలుస్తావేంటి? మన మండలానికి ఎమ్మెల్యే గారిని కలవడానికే మనకి ఇన్ని లొసుగులు ఉంటాయి, ఇన్ని కండిషన్స్ ఉంటాయి, ఇన్ని షరతులు ఉంటాయి. మరి అటువంటిది యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారంటే ఎంత పని ఉంటే వస్తాడు, ఎంత పెద్ద పని అయితే వస్తాడు, ఎంత పెద్ద పని అయితే వస్తాడు. అంతేందుకు మన చంద్రబాబు నాయుడు గారు ఈ ఊరు వస్తున్నారంటే ఎలా ఉంటుందండి? ఎన్ని పనులు పెట్టుకుని వస్తాడు ఆయన. పొలం డైరెక్ట్గా ఇక్కడికి రాడు, ముందు విజయవాడ వెళ్తాడు. విజయవాడలో ఏదో ఒక పథకం ఉంటే ఆ పథకాన్ని ప్రారంభిస్తాడు. అక్కడ దేనికొకదానికి పథకాన్ని ప్రారంభించి ఉదయాన్నే 6 గంటలకు లేచి 9 గంటలకు అక్కడికి వెళ్ళి మళ్ళీ 10కి ఇంకొక దగ్గరికి మీటింగ్కి వెళ్తాడు. ఏలూరు వెళ్తాడు, ఏలూరు లేదని మళ్ళీ ఒక పథకాన్ని ప్రారంభించి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా రాజమండ్రి వెళ్తాడు, అక్కడ ఏదో మళ్ళీ పలానా కార్యక్రమం ఉంటుంది, రైతు బంధు ఏదో కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం చూసుకొని అక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ పలానా మండలానికి వస్తాడు, అక్కడ ఏదో కార్యక్రమం మొదలెడతాడు. తర్వాత అప్పుడు కొమ్ముగూడెంకి వస్తాడు. అంటే ఇక్కడికి రావడానికి మధ్యలో బోల్డ్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఇక్కడికి వస్తాడు. చివరికి డైరెక్ట్గా ఇక్కడికి రాడు, అంతే కదండి. ఏదైనా పెద్ద పని ఉంటేనే తప్ప అన్ని చూసుకొని ఇక్కడ మన దగ్గరికి రాడు. అటువంటిది ఒక రాష్ట్రానికి సీఎం గారు ఆయనే
మన దగ్గరికి డైరెక్ట్గా రావాలంటే పలానా చోట్ల అన్ని చోట్ల తిరిగి అన్ని పనులు అన్నీ ముగించుకొని మన దగ్గరకు వస్తారు. అన్ని ఒక పని మీద రాడు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పని, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పని, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పని, అన్ని పనులు ముగించుకొని అన్ని పథకాలన్నీ ప్రారంభించి దాన్ని అమలు చేసి, లేకపోతే దాని రైతు సమస్యలు కానీ ఇవన్నీ తెలుసుకొని మన దగ్గరికి వస్తారు. అంటే ఒక రాష్ట్రానికి సీఎం గారు మన దగ్గరికి రావాలంటేనే ఇంత పకడ్బందీ ఉంటుంది, ఇంత పోలీస్ బందోబస్తు ఉంటుంది, ఇన్ని కారణాలు ఉంటాయి, ఇంత బందోబస్తు తన వెనకాల అంతా ఇంత ప్లానింగ్ ఉంటుంది. అటువంటిది ముల్లోకాలకి చక్రవర్తి అయిన ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడంటే ఏ పని లేకుండా, ఏ కారణం లేకుండా వస్తున్నాడా? లేదు ఊరికనే వచ్చేస్తున్నాడా? ఏ పని లేకుండా అసలు కారణంగా వచ్చేసారు. అంటే ఆయనకి ఎంత పనులు ఉంటాయి చూడండి. ఆ లోకాలకి చక్రవర్తి ఆయన ఈ లోకానికి వచ్చినట్టు ఎంత పెద్ద పనితో ఆయన రావాలి అంటే, ఎంత పెద్ద పని ఉందంటే ఆ పనిని అసలు దాన్ని ఎవరు గుర్తించలేదండి. ఎందుకు వచ్చారో కూడా తెలియదు ఎవరికి. 7 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ చెప్తున్నానండి, ఒక ఎమ్మెల్యే గారు మన దగ్గరికి ఎలాగైతే ఏదో పెద్ద పని ఉంటేనే తప్ప రాడు, పెద్ద విపత్తు జరిగితేనే తప్ప రాడు, అలానే యేసుక్రీస్తు వారు కూడా కొన్ని ఉన్నాయి. 7 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాల చేత మన దగ్గరకు వచ్చాడు. ఆ కారణాలు ఏంటంటే, ముందుది తండ్రి అయిన దేవునిని బయలుపరచడానికి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఒకసారి చూడండి. బైబిల్ యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి అయిన దేవునిని బయలుపరచడానికి. అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే తండ్రి అయిన దేవుడు ఎవరో అసలు మనుషులకు తెలియదండి. మనుషులకి తండ్రి అయిన దేవుడు ఎవరో తెలియదు. మనుషులకి తెలియదు అప్పటి వరకు కూడా. తండ్రి ఎలా ఉంటాడు, అసలుకి ఏంటి, తండ్రి అంటే ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన విధానం ఏంటి, ఇవేమీ తెలియదండి. తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. ఈ లోకానికి తండ్రి ఎలా ఉంటాడు, తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది, ఇవన్నీ తను చూపించడానికి వచ్చాడు. అందుకే ఏమంటున్నాడండి, 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనా తండ్రి అయిన దేవుని చూసి ఉండలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచడం అంటే తెలియలేదు. తండ్రి దేవుడు ఎలా ఉంటాడో తెలియలేదు, సమాజానికి ఎలా ఉంటాడో తెలియలేదు. దేవుడు ఎలా ఉంటాడు, ఆయన విధానం ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన బాధతో ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా, ఆయన పరిస్థితి ఏంటి అంటే దేవుడు ఎలా ఉంటాడో ఈ సమాజానికి తెలియదు. సమాజానికి తెలియని ఒక దేవుని గురించి చెప్పడానికి వచ్చాడు ఆ యేసు. ఎప్పుడు ఎవరు ఎన్నడూ చూడని తండ్రి అనే దేవుడిని చూపించడానికి ఈ భూమికి, తండ్రి ఇలా ఉంటాడు, తండ్రి ఉంటే నాలా ఉంటాడు అని చూపించడానికి. అందుకే యేసుక్రీస్తు వారి గురించి కూడా ఒక మాట రాయబడుతుంది. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పు అడుగుతున్నాడు, ఏమని? యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలంటారు. అంటే తండ్రి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు పాపం. అయితే ఫిలిప్పు గారికి ఆసక్తి వచ్చింది, ఏమని? తండ్రిని మాకు ఒకసారి చూపించవా, తండ్రిని మాకు ఒకసారి ప్లీజ్ మీరు తండ్రి దగ్గర నుంచి వచ్చారట కదా, మీరు అక్కడే ఉన్నారట కదా, మీరు తండ్రితో సమానంగా ఉన్నారట కదా, ఒక్కసారి మాకు తండ్రి ఎలా ఉంటాడో చెప్పవా, మాకు ఒకసారి చూపించవా ప్లీజ్ అంటే అప్పుడు అంటున్నాడు. ఫిలిప్పు గారు అడిగితే ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉన్నాను, నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూసిన. అంటే అప్పటి వరకు తండ్రి ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. యేసు ప్రభు వారు వచ్చి చెప్పేంత వరకు కూడా ఎవరికి తెలియదు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రి ఇలా ఉంటాడు, తండ్రి ఇలా ప్రేమిస్తాడు, తండ్రి ఇలా కరుణిస్తాడు, తండ్రి ఇలా దయ చూపిస్తాడు, తండ్రి ఇలా శిక్షిస్తాడు. తండ్రి గురించి యేసుక్రీస్తు వారి వచ్చి ఈ లోకానికి చెప్పేంత వరకు తండ్రి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. అందుకే ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే, ఆయనను బయలుపరిచిన అంటే సమాజానికి చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారే చెప్పాలి. అంటే
తండ్రి అనే దేవుడు మర్మంగా ఉన్నాడు అప్పటి వరకు, ఎలా ఉంటాడో తెలీదు. అందుకే ఎప్పుడు ఎవరు ఎన్నడూ చూడని ఆ తండ్రి గురించి చెప్పడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఇది అసలైన కారణం. ఇది ఎవరికైనా తెలుసా అండి? ఇది ఎవరికైనా తెలుసా? ఆయన ఎందుకు వస్తే మాకెందుకులే, మేము మాత్రం పండుగ చేసుకుంటాం అంతే. అంటే ఆయన వచ్చిన ఉద్దేశం మర్చిపోయారు, ఆయన వచ్చిన కారణాన్ని మర్చిపోయారు. ఆయన ఎందుకు వచ్చాడు? తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచడానికి కాబట్టి తెలియదు అప్పటి వరకు మనుషులకి, అంతే కదండి. తండ్రి గురించి ఈ లోకానికి తెలియకపోతే, ఈ సమాజానికి తెలియకపోతే, ఓ తండ్రి ఇలా ఉంటాడు, తండ్రి ఇలా ఆయన ఇలా బాధపడతాడు, ఆయన ఏడుస్తాడు, ఆయనకి చింత ఉంటుంది, ఇవన్నీ తండ్రికి ఉన్నాయి. తండ్రికి ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆయన గురించి చెప్పడానికి, ఆయన మనసు, దేవుని యొక్క మనసు ఎలాంటిదో చెప్పడానికి ఈ సమాజానికి వచ్చాడు. ఆయన మనసు ఎలా ఉంటుంది సమాజానికి, అప్పటి వరకు తెలియదు సమాజానికి పాపం. అందుకే ఫిలిప్ అంటున్నాడు, ఆశపడుతున్నాడు, నువ్వు తండ్రి యేసుక్రీస్తు వారి బోధనలు ఎలా ఉంటాయి, తండ్రి నాకు చెప్పిన ప్రకారం నేను చెప్తున్నాను, తండ్రి దగ్గర నేను ఏవి విన్నావో అవే చెప్తున్నాను, తండ్రి దగ్గర నేను ఏమి చూశాను అవే మీకు చూపిస్తున్నాను. అంటే ఏ మాట్లాడిన వాళ్ళ దగ్గర చెప్తున్నసరికి, మీరు తండ్రి దగ్గర నుంచి వచ్చారట కదా, ఒకసారి ప్లీజ్ మాకు చూపించరా, ఎలా ఉంటాడో మాకు చెప్పా, ఈ తెల్లగా ఉంటాడా, ఎర్రగా ఉంటాడా, ఎలా ఉంటాడు, ఏంటి ఆయన ఎత్తు ఏంటి, రూపం ఏంటి, రంగు ఏంటి, ఇవన్నీ అడుగుతున్నారు. కానీ అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ దగ్గర ఉన్నాను కదా, మీకు తెలియలేదు ఇంకా, అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టయ్యా, నన్ను చూడండి. నన్ను చూడటం అంటే రూపం కాదు, నాలో ఉన్న సహనాన్ని చూడండి, నాలో ఉన్న ప్రేమను చూడండి, నాలో ఉన్న కరుణను చూడండి, ఇవన్నీ కూడా తండ్రిలో ఉన్నాయి అని తండ్రి యొక్క గుణగణాలను, తండ్రి యొక్క రూపాన్ని, ఈ తండ్రి గురించి చెప్పడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇది యేసుక్రీస్తు వారి రాక వెనకాల దాగి ఉన్న ఒక కారణం. అయితే రెండవ కారణాన్ని కూడా చూద్దాం ఒకసారి. రెండవ కారణం, యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. తర్వాత యేసుక్రీస్తు వారు రావడానికి దాని వెనకాల ఉన్న రెండవ కారణం ఏంటంటే, రాజ్యాన్ని స్థాపించడానికి, భూమి మీద ఆయన యొక్క రాజ్యాన్ని, క్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది ముందుగానే ప్రవచనం ఉంటుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచనం ఉంది. ఏమని? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే యెషయా ప్రవక్త గారు ప్రవచిస్తూ ఆ ప్రవచనం ఇక్కడ రాయబడింది. ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. అంటే యేసుక్రీస్తు వారి భుజాల మీద, యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి ముందుగానే ప్రవచనము ఇక్కడ చెప్పబడుతుంటది. ఆయన భుజం మీద ఏముంటదంట? రాజ్యభారం ఉంటుంది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారంట? రాజ్యాన్ని స్థాపించడానికి, ఆ రాజ్యాన్ని ప్రారంభించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మరి అప్పటి వరకు దేవుని రాజ్యం ఈ భూమి మీద లేదంటే లేదు. దేవుని రాజ్యం అంటే ఏంటండి? దేవుని రాజ్యం ఏంటి? దీని గురించి చెప్పుకొని ఈరోజు మనం ముగించుకుందాం. మిగతా 5 కారణాలు ఏంటో తర్వాత మనం మాట్లాడుకుందాం. దేవుని రాజ్యం ఏంటి? ఆయన రాజ్యం ఏంటి? దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేవ సంరక్షణ అధిపతియగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు వద్ద నుండి సారీ అండి 44వ వచనం. అదే 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఇక్కడ ఒక ప్రవచనం అనేది దానియేలు గారి ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. ఇక్కడ ప్రపంచాన్ని పరిపాలించిన ఒక 4 మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. 4 మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. అయితే ఇది చరిత్ర, ఎవడు కాదనలేడు. అది ప్రపంచ చరిత్ర. ఇది ఇప్పటికీ
స్టిల్ మన కళ్ళ ముందు పాఠ్య పుస్తకాలలో ఉంది, చరిత్రలో ఎప్పటికీ ఉంది. దీన్ని ఎవడు కూడా కాదనలేడు. బైబిల్ తప్పనే వాడికి ఇదిగో బైబిల్లో చెప్పబడిన రాజ్యాల గురించి కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. బైబిల్లో ముందుగానే రాజ్యాల గురించి చెప్పాయి. ఏ రాజ్యాలు వస్తాయి, ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వస్తుంది, ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వస్తుందని. బబులోను సామ్రాజ్యం వస్తుంది అన్నాడు, మాదీయ పారసికల సామ్రాజ్యం వస్తుంది అన్నాడు, గ్రీకు సామ్రాజ్యం వస్తుంది అన్నాడు, తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది. అంటే ఈ 4 సామ్రాజ్యాలే భూమి మీద ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలించాయి. అంటే ఈరోజు మన ఇండియన్ మాత్రమే కాదు, భారతదేశం మాత్రమే కాదు. ఒకప్పుడు మన ఇలా రాజుల కాలంలో ఎలా ఉండేదంటే చక్రవర్తుల కాలం. రాజుల కాలం అంటే ఒక దేశానికే రాజు. చక్రవర్తులు అంటే ప్రపంచం మొత్తం వాళ్ళ కాల కింద ఉండేది. అటువంటి ప్రపంచాన్ని పరిపాలించిన 4 మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. 4 మహాసామ్రాజ్యాలు ఉన్నాయి. ఆ సామ్రాజ్యాలు తర్వాత ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తున్నాడు. అదే బబులోను సామ్రాజ్యం పోతుందన్నాడు, పోయింది. ఇదంతా దానియేలు గ్రంథంలో దేవుడు చెప్తారండి. దానియేలుకి దర్శనం కలిగిస్తాడు, దర్శనం చూపిస్తాడు. బబులోను సామ్రాజ్యం వెళ్ళింది, అది వెళ్ళిపోయింది. మాదీయ పారసిక సామ్రాజ్యం దాని తర్వాత వచ్చింది, అది కూడా పరిపాలించింది, అది కూడా వెళ్ళిపోయింది. గ్రీకుల సామ్రాజ్యం వచ్చింది, అది కూడా కొన్ని సంవత్సరాలు పరిపాలించింది, అది కూడా వెళ్ళిపోయింది. తర్వాత అత్యంత కఠినమైన సామ్రాజ్యం వచ్చింది, అదే రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్య కాలంలోనే యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఆ రోమా ప్రభుత్వ కాలంలోనే యేసుక్రీస్తు వారు పుట్టాడు. అదే రాజుల చేతిలోనే ఆయన పొంతి పిలాతులు ఉంటాడు. ఆ రాజుల కాలంలోనే ఆయన కూడా సిలువ వేయబడ్డాడు. హేరోదు రాజులు వీళ్ళందరూ కూడా ఆ రోమా సామ్రాజ్య కాలంలోనే. అయితే ఈ 4 సామ్రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాల తర్వాత ఒక రాజ్యాన్ని దేవుడు భూమి మీద స్థాపించబోతున్నాడట. అది ఎటువంటిదంటే దానికి ముందుగా ఉన్న రాజ్యాలన్నిటిని పడగొట్టి ఇది నిలబడుతుందంట. అంటే అది ఎంత గొప్ప సామ్రాజ్యమో, ఎంత గొప్ప రాజ్యమో దేవుడు ముందుగానే ఇక్కడ దాని గురించి ప్రవచనం ముందుగానే రాయిస్తున్నాడు. అంటే అది ఎటువంటి రాజ్యం అంట, దానికి ముందుగా ఉన్న రాజ్యాలన్నింటినీ పగలగొట్టి దానికి ముందుగా ఉన్న దాన్ని నిర్మూలన చేసి దానికి ఎన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాని. ఇంతకి ఏంటి ఆ రాజ్యం? రాజ్యం అంటే రాజు ఉండాలి, కోటలు ఉండాలి, గుర్రాలు ఉండాలి, రథాలు ఉండాలి, మంత్రులు ఉండాలి, సామంతులు ఉండాలి. ఇవన్నీ ఎక్కడ? దేవుడు చెప్పాడు కదా. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? గుర్రాలు ఎక్కడ ఉన్నాయి, రాజ్యాలు ఎక్కడ ఉన్నాయి, కట్టడాలు ఎక్కడ ఉన్నాయి? ఏవి కనపడడం లేదే. మరి దానికి ఎన్నటికీ నాశనం లేదన్నాడు దేవుడు. ఇంతకీ ఏంటి ఆ రాజ్యం? ఇంతకేంటి ఆ సామ్రాజ్యం? మరి ఉంటే కనపడాలి కదా, ఉంటే మన కళ్ళ ముందు కనపడాలి కదండి. సామంతులు ఉండాలి, సహస్రాధిపతులు ఉండాలి, చక్రవర్తులు ఉండాలి, సైన్యాధిపతులు ఉండాలి, సైన్యం ఉండాలి. ఇవన్నీ ఏవి? మరి దేవుడు చెప్పాడంటే ఇది అబద్ధమా? కాదు. ఏంటి ఆ రాజ్యం? ఆ రాజ్యం ఎటువంటిదంట, దాన్ని పొందిన వారికే తప్ప ఎవడికి కనపడదంటది. ఇదంతా విచిత్రం చూడండి. రాజ్యము దాన్ని పొందిన వాడికే కనపడుతుందంట, మిగతా వాడికి కనపడదంట. ఇదంత విచిత్రమో చూడండి. అంటే దాన్ని పొందిన వారికి తప్ప మిగతా వారికి అది కనబడదంట. ఇంటికి ఏంటి ఆ రాజ్యం? దేవుని రాజ్యం ఏది? దేవుని రాజ్యం ఎక్కడ? దేవుని రాజ్యం పరలోక రాజ్యం. ఓకే, అన్నయ్య చెప్పాడు. అయితే అది ఏ రాజ్యమో మనం ఒకసారి చూద్దాం. అసలు దేవుని రాజ్యం ఏంటో మనం ఒకసారి బైబిల్లో చూసినట్లయితే లోకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనం. అసలు రాజ్యం అంటే ఏంటి? అసలు ఆ రాజ్యం ఏంటి? దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు కదా, ఆ రాజ్యం ఏంటి? లోకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. ఏంటి? దేవుని రాజ్యం మన మధ్యనే ఉన్నదా? పరలోకం, ఒక దేవుని రాజ్యం పరలోకం అయితే పరలోకం ఇక్కడ ఉండాలి కదా, ఎక్కడ ఉంది? దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అక్కడని చెప్ప వీలు పడదని వారితో ఉత్తరం ఇచ్చాను. చూసారంటే యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు కూడా రాజు ఒకటే మాట అడిగాడు. ఏమని? నువ్వు రాజువా అంటే అవునన్నాడు. మరి ఏంటి రాజువా? నేను కదా రాజు, నా కింద అధికారులు ఉన్నారు, నా కింద చక్రవర్తులు ఉన్నారు, నా కింద వీళ్ళందరూ కూడా శాస్త్రాధిపతులు ఉన్నారు, నా కింద రథాలు ఉన్నాయి, నాకు కోట ఉంది, అధికారం అంతా నా దగ్గర ఉంది. నువ్వు రాజు అంటున్నావేంటి? నీవేవో వడ్రంగ పని చేసుకున్న కుటుంబంలో పుట్టిన ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చిన వాడు నువ్వు రాజు అంటున్నావు. నీ రాజ్యం ఎక్కడుంది? నీ సైన్యం ఎక్కడ? నీ చక్రవర్తి వీళ్ళందరూ ఎక్కడున్నారు? అంటే
వాడికి అర్థం కాలేదు పాపము. యేసుక్రీస్తు వారు అన్నాడు, నువ్వు అన్నట్టు నేను రాజు అన్నాడు. మరి రాజు అంటే యేసుక్రీస్తు రాజు అయితే మరి రాజ్యం ఎక్కడుందండి? క్రైస్తవులకు కూడా రాజ్యం అంటే ఏంటో కూడా తెలియలేకపోయింది. రాజ్యం అంటే ఏంటో అర్థం కాలేదు ముందు. ఆయన ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు కదా, ఆ రాజ్యం అంటే ఏంటో కూడా తెలియదండి. రాజ్యం అందుకే పాటలు కూడా బలి కట్టేసారండి మనోళ్ళు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. చూడండి పాట ఎంత బాగా కట్టారండి. పాట చాలా బాగా కట్టారు. అంటే యేసు రాజుగా వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. అయితే రాజుగా వస్తున్నాడు ఎప్పుడు? రెండవ రాకడలో రాజుగా వస్తాడంట, భూలోకమంతా తెలుసుకున్నాడంట. బాగుంది. అయితే యేసు రాజుగా రెండవ రాకడలో వస్తే మొదటి రాకడలో వచ్చిన ఈ రాజు ఎవరు? పిలాతు ముందు నిలబడినప్పుడు నువ్వు రాజు అంటే నేను రాజు అన్నాడు. కాదు, నేను ఇప్పుడు రాజుగా రాలేదు, రెండవ రాకడలో వచ్చేటప్పుడు రాజుగా వస్తాను, అప్పుడు నేను భూలోకం అంతా తెలుసుకుంటాను అన్నాడా? పాటలు ఎలా కడతారు కూడా మనలో కూడా అర్థం ఉండదండి. వైనం ఉండదు. ఎందుకు కడతారో తెలియదు, అవి ఏంటో తెలియదు. యేసు పిలాతు ముందు నిలబడినప్పుడు నువ్వు రాజు అంటే నేను రాజు అన్నాడు. అందుకే ఆయన చనిపోయేటప్పుడు శిలువ మీద శిలాశాసనం రాసేస్తారు. ఏమని? యూదుల రాజు ఈయనే, మెస్సయ్య అని రాశారు బోర్డు మీద. ఏంటి యూదుల రాజు అని బోర్డు మీద వాళ్ళే ఒప్పుకుంటే ఈ మన వాళ్ళు ఏమంటారు? యేసు రాజుగా రాలేదు, రాజుగా ఇప్పుడు వస్తాడు, ఆకాశ మేఘాల మీద ఆ గుర్రం వేసుకుని ఇలాగా వస్తాడు, రాజుగా వస్తాడని మనలో పడుతున్నారు. అంటే యేసు రాజు ఎక్కడుందో మనలకు తెలియలేకపోయింది. విచిత్రం ఏంటంటే మనకు బైబిల్ తెలియక, పాపం చెప్పేవారు లేక, తెలియక, అంతే, ఇంకేం కాదు. అయితే ఇక్కడ అంటున్నాడు ఏమని? రాజ్యము మీ మధ్యనే ఉన్నది, మన మధ్యనే ఉందంట. చూసుకోండి, రాజ్యం మన దగ్గరే ఉందంట. జాగ్రత్త చూసుకోండి. మరి ఎక్కడుందో రాజ్యం మన దగ్గరే ఉందంట. ఎందుకు? ఆ రాజ్యం ఏంటి? ఆ గుర్రాలు ఎక్కడ ఉన్నాయి? సామంతులు ఎక్కడ ఉన్నారు? సహస్రాధిపతులు ఎక్కడ ఉన్నారు? ఏది ఎక్కడ ఉన్నారు? ఎవరు వాళ్ళు? ఎవరు? అదంతా ఎక్కడుంది? రాజ్యం మన దగ్గరే ఉందంటున్నాడు. రాజ్యము మన దగ్గరే ఉందంటున్నాడు. అయితే ఆ రాజ్యం ఎక్కడుందో మత్తయి గారు చెప్తున్నారు. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. వచ్చి ఉన్నదంటే రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది. ఎప్పుడు వచ్చిందండి? ఇది రాజ్యం వచ్చేసిందంట. ఏది? దానియేలు గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా, ప్రవచనం 2వ అధ్యాయంలో 44వ వచనంలో ప్రవచనం చెప్పాడు కదా. ఆ రాజుల కాలంలోని ఏ రాజులు? రోమా చక్రవర్తులు ఉన్నారు అప్పటికి. రోమా చక్రవర్తుల కాలంలో ఉన్నప్పుడే దేవుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. అదే వన్ అండ్ ఓన్లీ క్రీస్తు సామ్రాజ్యం అండి. దేవుడు క్రీస్తు సామ్రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు. మరి ఎప్పుడు స్థాపించబడింది అది? దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నదంటే మీ దగ్గరికి దేవుని రాజ్యం వచ్చేసింది అన్నాడు. ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది? ఎక్కడ వచ్చింది? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఈ లోకానికి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఇది ఎప్పుడు నెరవేరిందంటే యేసుక్రీస్తు వారి రాకతోటి క్రీస్తు రాజ్యం ఈ భూమి మీద మొదలైంది, ప్రారంభింపబడింది. దీనికి మొట్టమొదటి పునాది వేసిన వాడే పేతురు గారు. ఆ రాజ్యం ఏదో కాదు, సంఘమే రాజ్యం. ఈరోజు మనం సంఘం క్రీస్తు సంఘం అని మనం పిలువబడుతున్నాం కదా. క్రీస్తు సంఘం అదే రాజ్యం అండి. మరి రాజులు ఎవరు? అతిరథ మహారథులు ఎవరు? చక్రవర్తులు ఎవరు? సామంతులు ఎవరు? సహస్రాధిపతులు ఎవరు? మనమే. అందుకే అంటాడు పేతురు రాజుల పత్రికలు ఏమంటాడు? మీరు రాజులైన యాజక సమూహము. ఎవరు రాజులు? ఎవరు? మనమే. సామంతులు ఎవరు? మనమే. యాజకులు ఎవరు? మనమే. చూడంటే దేవుడు మనల్ని అంత ఎత్తులో కూర్చోబెట్టాడు, రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడు. అదే మొట్టమొదటిగా పెంతెకొస్తు అనే పండగ దినమున మొట్టమొదటిగా అక్కడ పేతురు గారి ప్రసంగం ద్వారా సుమారుగా 3000 మంది బాప్తిసం తీసుకొని దేవుని రాజ్యంలోకి ప్రవేశించబడ్డారు. దేవుని రాజ్యం పేతురు గారి ద్వారా
ప్రారంభింపబడింది? ఆ పేతురు గారే దేవుని రాజ్యాన్ని, పేతురు గారి ద్వారా దేవుడు రాజ్యాన్ని దేవుడు భూమి మీద స్థాపించాడు. మొట్టమొదటిగా దేవుని రాజ్యంలోకి వచ్చిన వారే 3000 మంది, తర్వాత 5000 మంది వచ్చారు, తర్వాత కొన్ని వేల మంది వచ్చారు, కొన్ని వందల మంది వచ్చారు. అలాగా దేవుని రాజ్యం ఇప్పటికి కూడా కట్టబడుతుంది. మీ మధ్యలో ఉందంటే కట్టబడుతుంది, ఇప్పటికి కూడా కట్టబడుతుంది. అలాగా అప్పుడు మొదటి శతాబ్దం నుంచి ఎప్పటికీ అపోస్తలులు కట్టుకుంటూ వచ్చారు. తర్వాత విశ్వాసులు, మిషనరీస్, భక్తులు, దైవజనులు వీళ్ళందరూ కట్టుకుంటూ 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 ఇప్పటికి వచ్చామని మనం అందరం కూడా క్రీస్తు సంఘంలో రాళ్ళుగా కట్టబడుచున్నాము. మరి క్రీస్తు సంఘానికి శిరస్సు అంటాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే దాంట్లో మనము అవయవాలుగా మనం అందరం కూడా కట్టబడుతున్నాము, చక్కగా చేర్చబడుతున్నాము సంఘంలోకి. అందుకే బాప్తిస్మం తీసుకొని సంఘంలోకి ఎప్పుడైతే చేర్చబడతామో అదే దేవుని రాజ్యం. సంఘమే దేవుని రాజ్యం, సంఘమే దేవుని రాజ్యం. ఈ రాజ్యాన్ని దేవుడు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ రాజ్యాన్ని అంతా దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి దేవుడికి అప్పగిస్తాడు. కాబట్టి రాజ్యం అంటే ఏంటి? సంఘమే రాజ్యం. రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఇది ఎప్పుడు ప్రారంభింపబడింది? మొదటి శతాబ్దంలోనే పేతురు గారు తన యొక్క మొదటి ప్రసంగం చేత పెంతెకొస్తేనే పండుగ దినమున అక్కడ 3000 మందితో సంఘం ప్రారంభింపబడింది. 3000 మందితో రాజ్యం ప్రారంభించబడింది. ఆ రాజ్యంలోని అనేక మంది ఇప్పుడు కూడా చేరిపోతూ వస్తున్నారు. మనం కూడా అందులోని ఆ రాజ్య నివాసులమే మనము. అందుకే అంటాడు మనల్ని రాజ్య నివాసులుగా చేసేను అంటాడు. మార్క్స్ వార్తలు మనల్ని రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు దేవుడు అంటాడు. కాబట్టి బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తు రాజ్యంలో చేర్చబడుతున్నాం. ఓకేనా? ఇన్ని గురుతర బాధ్యతలు యేసుక్రీస్తు వారు తన భుజాల మీద మోసుకొని ఈ లోకానికి వచ్చాడు. మిగతా 5 కారణాలు తర్వాత క్లాసులో నేను చెప్తాను. మొదటిది ఏంటి? తండ్రి అయిన దేవుణ్ణి ఈ లోకానికి బయలుపరచడానికి వచ్చాడు. రెండవది, ఈ లోకంలో తండ్రి అయిన దేవుడి యొక్క రాజ్యాన్ని, క్రీస్తు యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. ఓకేనా? ఇవన్నీ ఇన్ని ప్రధాన కారణాలతోటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో మనం దాన్ని గుర్తించుకొని ఆయన ఏం చేశాడో ఆయన చెప్పినవి మర్చిపోకూడదండి. లోకం ఎలా మారిపోయిందంటే ఆయన చెప్పిన సంగతులు మర్చిపోయారు, ఆయన చెప్పని విషయాలు చేస్తున్నారు. అసలైన విషయాలు పక్కన పెట్టారు, ఆయన ఏం చెప్పాడో అది పక్కన పెట్టారు, కానీ అనవసరమైన విషయాలు చేర్చుకొచ్చారు. కాబట్టి లోకం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే దేవుడు వద్దనదే చేస్తారు, దేవుడు చేయబడది ఎవరు చేయరు. కాబట్టి మనం అలా ఉండకూడదు. మరి లోకానికి అర్థం కాలేదు, మరి అలాంటి వారికి చెప్పే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ లోకానికి అగ్నిలో నుంచి కొందరినైనా రక్షించాలని చెప్పాడు. అందరూ మారరు. మీరు అనుకోవచ్చు మన కుటుంబంలోనే మన వాళ్ళే మనం చెప్పినా మారరు. ఎందుకంటే మా అక్క ఉంటుంది. సుమారుగా నేను 2006లో ఈ సంఘంలోకి వచ్చాను. 2006 నుంచి ఇప్పటివరకు నేను చెప్తూ వచ్చాను. మా ఇంట్లో ఎన్నో ప్రార్థనలు పెట్టాను, కానీ మారలేదు. మొన్న ఎప్పుడో ప్రసన్న బాబు గారు మన మీటింగ్ పెడితే రీసెంట్గా అందులోకి వెళ్ళి ఎవరో చెప్తే అప్పుడు మారారు. అంటే మనం చెప్తే మారుతారు, మనం చెప్తే వింటారంటే సుమారుగా 15 సంవత్సరాల వరకు 15 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చాము. మారారా? విన్నారా? లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు, కానీ చెప్పడం మాత్రం మన బాధ్యత. నేను ఎప్పుడు చెప్పడం మానలేదు, చెప్పడం మన బాధ్యత, చెప్పడం మన వంతు. వాళ్ళు ఏమనుకుంటారు? మా కళ్ళ ముందు పుట్టాడు కదా, మాకంటే ఎక్కువ తెలిసేంటి వీడికి, మాకంటే ఏమి ఎక్కువ తెలుస్తుందంటే సత్యం ముందు, దేవుడి ముందు, బైబిల్ ముందు అందరూ కూడా సమానమే. ఆ చిన్న పిల్లవాడు చెప్పినా సత్యమే, పెద్దవాళ్ళు చెప్పినా సత్యమే, దానికి ఇంకేమీ మార్పులు ఉండవు. కాబట్టి మన కొద్దిమందినైనా మనం రక్షించుకోవాలంటే మరి ఈ సత్యవాక్యాన్ని తెలుసుకున్న మీరు దీన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మరి విపరీతమైన చలి ఉంది, దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. మరి ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువ ఉంది. -డిగ్రీల్లో కూడా వెళ్ళిపోతుంది. మన ఈస్ట్ వెస్ట్లో 4 డిగ్రీలకి 6 డిగ్రీలకు కూడా వాతావరణం అనేది పడిపోతుంది. ఆక్సిజన్ అనేది అందడం అనేది చాలా కష్టమైపోద్ది. వయసులో పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో ముసలి వాళ్ళు అనేది వయసు పెరిగిన తర్వాత చలికాలంలో ఒకరు తట్టుకోలేరు, ఎండాకాలంలో ఒకరు తట్టుకోలేరు. అందుకే ఎండాకాలంలో ఎక్కువ మంది చనిపోతుంటారు, ఎండ తీవ్రతని వేడిని తట్టుకోలేక. ఈ చలికాలంలో కూడా ఆక్సిజన్ అంతగా ఎక్కువ మంది చనిపోతుంటారు. కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు పాటించండి, సురక్షితంగా ఉండండి. దేవుని పని చేయాలి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.
ముగింపు ప్రార్థన చేసుకుని కొన్ని సెలవు తీసుకుందాం. వెంకటేష్ అన్నయ్య గారికి నడుము నొప్పి కింద ఉందంట. నెక్స్ట్ వారం క్లాస్ ఉండదు, సెమినార్ కి. ఓకే, మరి నెక్స్ట్ వారం మనం సెమినార్కి వెళ్తాం కాబట్టి ప్రార్థించుకున్న ముందు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన తెలియజేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు వారిని ఈ లోకానికి ఎందుకు పంపారో మరి కొన్ని విషయాలు ఇప్పటివరకు మేము ఆలోచించాం తండ్రి. మరి ఇవేవి పట్టినట్టు యావత్తు క్రైస్తవ ప్రపంచం కూడా తండ్రి మరి వారి యొక్క సందడిలో మునిగిపోయి సంబరాల్లో మునిగిపోయి తేలాడుతున్నారు తండ్రి. మరి మీ కుమారుడు ఎందుకు వచ్చాడో, ఎందుకు రావాల్సి వచ్చిందో, ఆయన ఎంత శ్రమ పడ్డాడో, ఆయన రాక వెనక ఎంత కన్నీటి గాథ దాగి ఉందో తండ్రి. ఇవేవి మనిషి గుర్తించలేకపోతున్నారు తండ్రి. మరి ఆయన మోసినందుకు మరి తండ్రి మరియమ్మ గారికే తప్పలేదు, కన్నీటి కాదు. మరి ఆయన్ని జీవితకాలం మేము మోయాలని మీరు చెప్పారు. మరి క్రీస్తుని ధరిస్తే ప్రతిరోజు మాకు తండ్రి బాధే అన్నారు. మరి అటువంటి తరుణంలో తండ్రి యావత్ క్రైస్తవ ప్రపంచం కూడా మరి తమకు పట్టినట్టు తమకు కాదన్నట్టు తండ్రి ఎవరు సంతోషాల్లో వాళ్ళు మునిగిపోయి ఉండగా మరి అతి కొద్ది మందిగా మమ్మల్ని మాత్రమే మీరు మీ ప్రేమ చేత తండ్రి మమ్మల్ని ఆదరించే మాటలు మాకు తెలియజేస్తున్నారు. మరి యొక్క సువార్త భారాన్ని మా మీద ఉంచారని మేము తండ్రి మీ యొక్క సువార్త కార్యక్రమాన్ని తండ్రి అనేకులకు తెలియజేయడానికి మరి వారందరూ కూడా మా సహోదరులే. వారందరూ మేము మార్చుకోవాలి. మరి సత్యవాక్యాన్ని తెలియకే తండ్రి తెలియకే వాళ్ళు పొరపడుతున్నారు, తెలియకే తప్పులు చేస్తున్నారు. మరి ఈ విషయాలను వాళ్ళకి తెలియజేసి మరి సత్యవాక్యంలోకి వాళ్ళందరూ కూడా తండ్రి మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో వాళ్ళని మేము రక్షించుకోవడానికి తండ్రి మీ కృపను మాకు అనుగ్రహించండి. మరి ఎవరు రక్షింపబడతారో ఎవరు రక్షణలోకి తండ్రి రారో నాకైతే తెలియదు తండ్రి. మరి ముందుగా మీరు ఎవరైతే సిద్ధపరిచారో వారందరినీ కూడా తండ్రి మీ రాజ్యంలో మీరు కూర్చోబెట్టండి, మీ రాజ్యంలోకి మీరు తీసుకుని రండి. మరి ముందుగా సిద్ధపరిచిన వారే మీరు రాగలరు. మరి తండ్రి మీరు ఎంతమందిని అయితే మీరు మీ యొక్క లెక్కలలో ఉన్నారో తండ్రి వారందరూ కూడా మీరు రక్షించి మీ సన్నిధానానికి తీసుకుని రండి. మరి తండ్రి ప్రతి వారం ఇక్కడ జరుగుతున్న బుధవారం లేఖనాల పరిశోధన సదస్సును మీరు దీవించి ఆశీర్వదించండి. సంఖ్యలోను తండ్రి నాణ్యతలోను విశ్వాసంలోను తండ్రి మమ్మల్ని బలపరిచి ప్రతి వారం కూడా వారం తండ్రి మీ పిల్లల్ని మీ దైవజనుల్ని పిలిపించి ఎన్నో ఉన్నతమైన మేలుకొలు మాటలు మాకు వినిపిస్తున్నారు. కానీ ఎంతోమంది ఈ మాటలకు దూరం అయిపోతున్నారు తండ్రి. ఈ భాగ్యాన్ని వారు పొందుకోలేకపోతున్నారు తండ్రి. ఇటువంటి మాటలు లోకంలో ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా దొరకవు. కానీ ఉచితంగానే మేము బోధిస్తున్నాం, అయినా మీ పిల్లలు మీ దగ్గరికి రానంటున్నారు. తండ్రి మీ పిల్లల్ని మీ మాటలు వినిపించేలాగా తండ్రి ప్రేరేపించండి. మీ మాటల దగ్గరికి వాళ్ళని తీసుకొని రండి. వాళ్ళ మనసులు మార్చి మీ పాదాల దగ్గర వాళ్ళ నుంచి తండ్రి మీ మాటలను వినే భాగ్యాన్ని మీ పిల్లలందరూ కూడా దయచేస్తారని నమ్ముతూ మరి ముఖ్యంగా తండ్రి మరి తండ్రి విపరీతమైన ఈ చలికాలంలో మరి ఎవరు కూడా తండ్రి మీ పిల్లలు అనారోగ్యానికి అస్వస్థతలకు గురి కాకుండా తండ్రి మీ పిల్లల్ని చల్లగా కాపాడండి. చక్కగా తండ్రి మీ పనుల్లో ఎల్లప్పుడూ ముందుండడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మా సహోదరులు కొంతమంది తండ్రి మరి బలహీనంగా ఉన్నారని తెలియజేశారు. వాళ్ళందరూ కూడా బలపరిచి నూతన ఉత్తేజాన్ని తండ్రి ఇవ్వండి. నూతన సంవత్సరంలో నూతన ఉత్తేజాన్ని మేము రేకెత్తిపుచ్చుకుని తండ్రి మీ పనులు ఎల్లప్పుడూ తండ్రి కొత్తగా మరి తండ్రి మీ పనులు ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో కొత్త కార్యాలు మేము చేయడానికి మీ కృపను అనుగ్రహించి మేము నిమిత్తం మాత్రమే తండ్రి మా ద్వారా మీరు ఏ పనులు అయితే చేయించాలనుకుంటున్నారో మా శక్తి లోపం లేకుండా ఆ కార్యక్రమాన్ని మా ద్వారా జరిగించుకోమని మరి తండ్రి ఎంతమంది అయితే మీ పిల్లల్ని మీరు రక్షించాలనుకుంటున్నారో మా ద్వారా ఏవైతే కార్యక్రమాలు తండ్రి చేయించాలనుకుంటున్నారో తండ్రి మేము అల్పులము తండ్రి ఎందుకు ఎన్నికలేని వారము అయినను మీరు తండ్రి మీ కృపచేత మమ్మల్ని రక్షించి మా ద్వారా తండ్రి అల్పులమైన మా ద్వారా మీరు మీ కార్యాలు జరిగించుకుంటున్నారంటే అది మీ ఘనత తండ్రి. మా గొప్పతనం ఏమి లేదు, మేమేదో గొప్పవారం కాదు తండ్రి. మరి మీ పిల్లలందరినీ కూడా చల్లగా కాపాడి మరి సెమినార్ జరుగుతుంది తండ్రి. ఆ సెమినార్ విషయంలో కూడా బైబిల్ లేఖనాల పరిశోధన సదస్సు 6 రోజులు జరుగుతుండగా మరి దేశ విదేశాలు నలుమూల నుంచి తండ్రి కొన్ని వేల మంది అక్కడికి రాబోతున్నారు తండ్రి. వారందరూ కూడా సుఖవంతమైన ప్రయాణాన్ని దయచేయండి తండ్రి. అక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా తండ్రి చక్కగా మీ మాటలు విని తండ్రి మీ కుమారుడైన జయశాలి గారిని కలుసుకోవడానికి మాకు ఇచ్చిన ఆ భాగ్యాన్ని బట్టి తరుణాన్ని బట్టి దేవుని కుటుంబం మీ కుటుంబం అంతా ఒకే చోట తండ్రి అక్కడికి వస్తుంది. పరలోక సంబంధమైన వాతావరణాన్ని మేము 6 రోజులు తండ్రి మేము అనుభవించడానికి అనుభూతిని మేము పొందుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. చక్కగా తండ్రి ప్రతి ఒక్కరు అక్కడ చేరుకొని తండ్రి మీ యొక్క పరలోకపు వాతావరణాన్ని మాకు అనుభవించడానికి మీ కృపను మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ
తండ్రి మాకు ఇటువంటి ఉన్నతమైన మాటలు తెలియజేస్తున్నా మీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా తండ్రి మరి మా ఆత్మీయ తండ్రి గారిని చేసేందుకు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే ఇంకో కొద్ది కాలం మా మధ్యన ఉంచమని ప్రేరేపిస్తూ ప్రాధేయపడుతూ తండ్రి ఈ మనవులన్నింటినీ క్రీస్తు పేరిట అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. దీవెని తీసుకున్నామండి. కనతండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు లోకమందున్న సకల పరిస్థితులకు తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి.